నమస్తే, నేను ఇందు. తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాలకు ఎంట్రీ ఇస్తానంటూ కూడా కొన్ని ప్రకటన చేశారు. మరి ఈ నేపథ్యంలో మొన్న రీసెంట్గా త్రిష చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయని చెప్పొచ్చు. అంటే తనకు తమిళనాడు సీఎంగా కావాలని బలంగా ఉందంటూ కూడా త్రిష కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి గారు అంటే మూవీస్కి గుడ్ బై చెప్పి రాజకీయాల్లో వస్తున్నానంటూ కూడా ఆయన కొన్ని ప్రకటనలు చేశారు. అలాగే ఒక పార్టీ కూడా పెట్టారు. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే మొన్న త్రిష కూడా ఒక ఇంటర్వ్యూలో అంటే నాకు తమిళనాడు సీఎంగా కావాలని బలంగా ఉందంటూ కూడా ఆవిడ వ్యాఖ్యలు చేశారు. అంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఒక లింక్ ఉందంటూ కూడా ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈవిడ ఈ వ్యాఖ్యలు చేయడము ఎలాగా చూడొచ్చు అంటారు ఏ రకంగా? అంటే ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టడం అదొక అంశం. అవును. త్రిష తను భవిష్యత్తులో ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నానని చెప్పి ఆశపడడం లేదంటే అభిలాషను వ్యక్తం చేయడం అదొక విషయం. ఈ రెండింటినీ లింక్ చేయడం అన్నది అంత కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె ఆ పార్టీలో లేదు. పోనీ విజయ్కి మద్దతుగా తెలిపినట్టు కూడా ఇప్పటివరకు సమాచారం ఏం లేదు. విజయ్ రాజకీయ ఆకాంక్ష అతనికి ఎప్పటి నుంచో ఉంది. యాక్చువల్గా మొన్న సినిమాతోటి అతను ఆప్ చేసి పూర్తి స్థాయి రాజకీయాల మీద దృష్టి పెట్టాలని చెప్పి అనుకున్నాడు. కానీ మొన్న వచ్చినటువంటి అతను ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం వల్ల ఇంకొక సినిమా చేసి ఆ సినిమాతోటి ఫుల్ స్టాప్ పెట్టి ఇంకా త్వరలో ఇంకా 2 సంవత్సరాలు ఎంతో ఉన్నట్టుంది తమిళనాడు ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్లో అది అసెంబ్లీకి పోటీ చేయాలని చెప్పి అతను ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి కావాలని అతను కోరుకుంటున్నాడు. అటువంటిది తను ముఖ్యమంత్రి కావాలనుకుని పార్టీ పెట్టి బోర్డంత కెరీర్ని త్యాగం చేసి ఈరోజు ఇందాక మనం రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకున్నాం. విజయ్ రెమ్యూనరేషన్ 150 కోట్ల పైన అని చెప్పి అంటున్నారు. అటువంటిది సినిమాకి అంటే సంవత్సరంలో ఒక 2 సినిమాలు చేసుకున్నా కూడా హ్యాపీగా 300-400 కోట్లు వచ్చే దీన్ని కెరీర్ని వదులుకొని రాజకీయాల్లోకి వస్తున్నాడంటే త్రిషని ముఖ్యమంత్రిని చేయడం కోసం కాదు కదా. ఇది వేరు అది వేరు. అయితే త్రిష విషయానికి వస్తే ఆమె ఇప్పుడు 40+లో ఉంది. ఇప్పటికీ కూడా నంబర్ 1 హీరోయిన్గా ఉండడం అనేది అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు త్రిష నటించినటువంటి వర్షం కానీ నువ్వు వస్తాను నేను వద్దంటానే కానీ ఇటువంటి బ్లాక్ బస్టర్స్ వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? 20 years దాటిపోయింది కదా. ఇప్పుడు 40+లో ఉంది. 40+లో కూడా ఈవెన్ నయనతార కూడా ఇంచుమించు ఒకే ఏజ్ కదా. అంటే ఈ 4 బదుల వయసులో కూడా ఎక్కడా క్రేజ్ తగ్గకుండా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తుండడం అనేది చాలా గొప్ప విషయం. త్రిషకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే ఏంటంటే ఇప్పుడు ఆమె మధ్యలో 1-2 సార్లు ఆమె ఒక వివాహం ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోయింది. తర్వాత కొంతమందితోటి సహజీవనం చేయడం, తర్వాత ఇవి పెళ్లి వరకు దారి తీయకపోవడం మనం చూసాం. 40+లో ఉంది. ఇంకప్పుడు బహుశా ఇంకా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన తనకి లేదేమో మనం చెప్పలేము. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? రాజకీయాలు. తమిళనాడులో ఒక వివాహం చేసుకోకుండా ఉన్న జయలలితను చివరి వరకు కూడా కుమారి జయలలిత అని చెప్పి అనేవాళ్ళు. జయలలిత ముఖ్యమంత్రి అయిన ఒక ఉదాహరణ ఉంది కాబట్టి తనని ఒక రోల్ మోడల్గా తీసుకొని త్రిష తను కూడా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నానని చెప్పడాన్ని మనం తప్పట్లేం కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మామూలుగా చెప్తారు ఎప్పుడు కూడా మనం ఆశయాలు కానీ ఇవన్నీ చాలా ఉన్నతంగా ఉండాలని కదా. లో ఎయిమ్ ఈజ్ ఏ క్రైమ్ అని చెప్పి ఒక కొటేషన్ ఉంటుంది. చిన్నగా ఆలోచించడం అంటే నేను ఒక ఎమ్మెల్యేని కావాలనుకుంటున్నానంటే దాని గురించి మనం డిస్కస్ చేస్తామా? త్రిష స్థాయికి ఎమ్మెల్యే కావడం చాలా చిన్నది కదా. నేను ఒక మంత్రి మినిస్టర్ కావాలనుకుంటున్నాను అంటే అది కూడా త్రిషకున్న ఫాలోయింగ్కి ఆమెకున్న పాపులారిటీకి చిన్నదే. ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను అనడం అనేది చాలా అంటే అందరూ అవ్వలేరు ఇది కాబట్టి మంత్రులు క్యాబినెట్లో చాలామంది ఉంటారు. ఒక క్యాబినెట్లో 20 మంది 30 మంది మినిస్టర్స్ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి ఒక్కడే కదా. అటువంటిది తను ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను కానీ మంత్రి కావాలనుకుంటున్నానని కాకుండా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నానని అభిలాషను వ్యక్తం చేయడం వల్ల మనం దీని గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుంటున్నాం. ఒక అంటే విపరీతమైనటువంటి ఫాలోయింగ్ పాపులారిటీ కలిగినటువంటి ఒక నాయకి తను ముఖ్యమంత్రి కావాలని ఆశపడడంలో మనం దాన్ని మామూలుగా ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ ఎవరైనా సరే నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను దాన్ని ఎలా తప్పుపడతాం మనం?
కదా. అవును. కాకపోతే ఇక్కడ ఏంటంటే అంటే విజయ్ తలపతి తోటి ఆవిడకి లింక్ ఉందంటూ అలాంటిది ఆయన ఆల్రెడీ ఒక పార్టీ పెట్టారు. సో ఇప్పుడు త్రిష చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా ఎక్కడో లింక్ అవుతున్నాయి అంటూ కూడా కొంచెం ట్రెండ్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు విజయ్ త్రిష కలిసి చాలా సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య అఫైర్ నడుస్తుందని అప్పట్లో పుకార్లు కానీ ఇవన్నీ వార్తలు కానీ వచ్చాయి. దాన్ని బేస్ చేసుకొని విజయ్ ఇప్పుడు పెట్టినటువంటి పార్టీ అధికారంలోకి వస్తే త్రిష ముఖ్యమంత్రి అవుతుందా అనే ఇది మనం వాదన చేయడం కానీ అటువంటిది డిబేట్ చేయడం కానీ కరెక్ట్ కాదేమో నా అనిపిస్తుంది. అంతే కదా, ఇందాక నేను చెప్పాను, ఇతను సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని తను ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే తన ఫ్రెండ్ అయినటువంటి త్రిషని ముఖ్యమంత్రి చేస్తాడా కదా. పైగా ఇప్పుడు అఫీషియల్గా ఆమె ఇంకా ఈ పార్టీలోనే లేదు కదా. కాబట్టి ఇదంతా ఊహాజనితమైనటువంటి ఒక ఇది కూడా త్రిష కూడా క్యాజువల్గా తను చెప్పు ఉంటుంది. ఇప్పుడు తను ఏ పార్టీలోనూ తను ఏ పార్టీలోనూ లేదు. తను రాజకీయంగా తనకున్న ఆ అభిప్రాయాలు ఏంటి అసలు అంటే ఫాలోయింగ్ ఉండడం వేరు, పాపులారిటీ ఉండడం వేరు, రాజకీయంగా రాణించగలగడం వేరు కదా. అది కూడా నాడి పట్టుకునే ఇది ఉండాలి. ఆ బహిరంగ సభల్లో జనాల్ని ఆకట్టుకునేలాగా ప్రసంగించడం కానీ, కొన్ని ఒకవేళ పార్టీ పెట్టడం కానీ, లేదంటే ఇంకో పార్టీలో ఉండడం కానీ ఏదైనా చేస్తే ఆ నాయకత్వ లక్షణాలు అనేవి ఉండాలి. అటువంటి నాయకత్వ లక్షణాలు త్రిషలో ఉన్నాయో లేదో ఇప్పటివరకు మనకు తెలియదు కదా. ఆమె ఓన్లీ ఇప్పటివరకు హీరోయిన్గా మాత్రమే ఉంది. ఒక గ్లామర్ హైలీ టాలెంటెడ్ హీరోయిన్గా మాత్రమే మనకి తెలుసు. పర్ఫార్మెన్స్ పరంగా కూడా మంచి నటి అని మనకి తెలుసు. అంతే తప్ప ఆమెలో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు. కాబట్టి త్రిష చేసిన ఒక వ్యాఖ్య ఆధారంగా ఆమె మన విజయ్ పార్టీలోనో లేకపోతే రేపు ఇంకో పార్టీలోనో చేరిపోయి ముఖ్యమంత్రి అవుతుందేమో అని చెప్పి మనం ఆ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. ఓకే సార్, మరి అంటే ఆవిడ ఏదో మీరు అన్నట్టు క్యాజువల్గానో లేకపోతే ప్యాషన్తోనో ఇంకేదో అనుంటారు మామూలు క్యాజువల్, అలాంటిది విజయ్ తలపతి గారి కమెంట్స్ తోటి కానివ్వండి ఆవిడ పార్టీ తోటి లింక్ చేసి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటే? అదే కరెక్ట్ కాదండి. ఇప్పుడు అసలు విజయ్ పార్టీలోనే ఈమె లేదు. ఇంకా ఫ్యూచర్లో ఏమి జాయిన్ అవుతుందేమో మనం చెప్పలేము. జాయిన్ అయితే రేపొద్దున్న ఎంజీఆర్ పార్టీలో చేరిన జయలలిత లాగా ఈమె ఎంజీఆర్ అనంతరం అయిన జయలలిత సీఎం అయినట్టుగా విజయ్ తర్వాత త్రిష అయిన సీఎం. అంటే ఇంకా చాలా వయసు ఉంది కదా ఆమెకి, 40+ అండ్ సినిమాల్లో 40 అంటే హీరోయిన్కి ఎక్కువ, రాజకీయాల్లో చాలా తక్కువ. ఎందుకంటే ముఖ్యమంత్రులు జనరల్గా 60 తర్వాత కానీ 70 తర్వాత కానీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించలేరు. కాబట్టి ఆమె పొలిటికల్గా ఒకవేళ ఇప్పుడు ఈరోజు అడుగు పెడితే ఆమెకి దాదాపుగా 30 ఏళ్ల కెరీర్ ఉంటుంది. ఇంకా చాలా టైం ఉంది. 30 ఏళ్ళు అంటే 6 జనరల్ ఎలక్షన్స్ జరగాలి కదా. ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జనాలతో తిరుగుతూ తన అభిప్రాయాలు వ్యక్తం చేసిన తర్వాత తన రాష్ట్రానికి తను ఏం చేయాలనుకుంటున్నాను, స్త్రీల అభ్యున్నతి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తను ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటుంది, ఇటువంటివన్నీ తన ప్రసంగాల ద్వారా జనాలకు తెలిసినప్పుడు అప్పుడు ఆమె ముఖ్యమంత్రి అయ్యే లక్షణం ఆమెలో ఉందో లేదో అప్పుడు మనం జడ్జ్ చేయొచ్చు. ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్ అని నా అభిప్రాయం. ఓకే సార్. ఓకే.